హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ ఫ్రైడే తీసిన వ్లాగ్ అండి. చెప్పాను కదా, టైం అయితే లేక వీడియోస్ అయితే ఎడిట్ చేయలేకపోయానండి. ఇంకా ఇప్పుడైతే స్లోగా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే శుక్రవారం నాడు వేసిన ముగ్గు, అలాగే పూజ ఏ విధంగా చేశాము అన్నది చూపిస్తాను. శుక్రవారం రోజున మేమైతే ఎక్కువగా పీట ముగ్గులు అలాంటివే వేస్తూ ఉంటామండి. మామూలు రోజుల్లో అయినా సరే మేము శుక్రవారం, శనివారం ఇలాగ వాకిట్లో ముగ్గులైతే పెట్టి పసుపు, కుంకుమ అనేది వేస్తాము. చూసారు కదండి, ఇక్కడైతే పారిజాతం పూలు కింద పడి చాలా అయితే రాలిపోయి ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న పారిజాతం చెట్టు అనేది చాలా పెద్దగా అయిపోయి పువ్వులు రోజు చాలా రాలిపోతూ ఉంటాయండి. అవే మేమైతే పూజకైతే ఉపయోగిస్తాము. దేవుడి పటాలకి పువ్వులు పెట్టడానికి పారిజాతం పువ్వులతో పాటు ఇంకొన్ని పువ్వులు అయితే పూసాయండి. అదే నందివర్ధం పువ్వు అయితే ఒక్కటే పూసింది. మేమైతే బయట పువ్వులు కొనకుండా ఇంట్లో ఉన్న ఈ పువ్వులతోనే రోజు దేవుడికైతే అలంకరిస్తాం. తమ్ముడికైతే క్యారేజ్ కట్టడానికి ఈలోపు అమ్మ అయితే వెళ్ళి బియ్యం అయితే కడిగి పెట్టేసింది. ఇక్కడ కరివేపాకు అయితే చెట్టు నుంచి కోసుకొచ్చిందండి, ఫ్రెష్గా ఉంది. మరో పక్క టిఫిన్ కూడా వేసేస్తుందండి. ఆ రోజు టిఫిన్ అయితే చిన్న పునుగుల్లా వేసింది. ఫస్ట్ అయితే తమ్ముడికైతే కొన్ని అయితే వేసి పక్కన పెట్టేసిందండి. రోజు పల్లీ చట్నీ అయితే చేసిద్దండి. అది తిని బోరు కొట్టిందని చెప్పి ఇక్కడ టమాటో చట్నీ అయితే చేయమన్నాను. టమాటో చట్నీ కోసం అయితే ఇక్కడ వంకాయ, అలాగే టమాటా, పచ్చిమిరపకాయలను అయితే మగ్గబెట్టుకుంటుంది. ఇక్కడ టమాటా, పచ్చిమిరపకాయ మగ్గే లోపల ఈ లోపు అయితే వెళ్ళి పారిజాతం పువ్వులు, ఇందాక చూపించిన పువ్వులన్నీ కూడా కోసుకొచ్చేసింది. పువ్వులైతే కోసాక టమాటా చట్నీ అయితే చేసేసిందండి. ఇంకా అదైతే చూపించలేదు. మళ్ళీ ఇక్కడ వంకాయ కర్రీ కూడా వండేసింది. చూసారు కదండి, బయట అయితే లాస్ట్ ఫ్రైడే ఇట్లాగా వర్షం అయితే బాగా పడింది మార్నింగ్. ఆ వర్షంలోనే ఒక పక్కన వంట చేస్తూ, అలాగే ఇంకో పక్కన పూజ సామాను అన్నీ తోమేసి పక్కనైతే పెట్టేసిందండి. లాస్ట్ వీక్ వర్షం అయితే బాగా పడి తుఫాన్ ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది కదండి. ఇంకా పువ్వులైతే ముందు కోసి మంచి పని అయిందండి. ఎందుకంటే వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి. పొద్దున్నే అయితే ఎంత మంచిగా ముగ్గు పెట్టామండి. చూడండి, ఇక్కడ వర్షం వల్ల మొత్తం ముగ్గంతా పోయింది. సిమెంట్ రోడ్ కదండి, అందువల్ల ముగ్గు కొంచెం కూడా కనపడట్లేదు. పని మొత్తం పూర్తి చేసుకుని అమ్మ అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటుందండి. కార్తీక సోమవారం రోజునైతే ఫస్ట్ అయితే తులసం దగ్గర చేసిన తర్వాత ఇంట్లో అయితే దీపారాజన చేస్తామండి. కానీ మామూలు రోజుల్లో అయితే ఇంట్లో ఫస్ట్ దీపారాజన చేసేసి తర్వాత బయట తులసం దగ్గర అయితే దీపారాజన అయితే చేస్తాము. అక్కడ కోసిన పూలన్నీ కూడా దేవుడికి చక్కగా ఇలా అలంకరించేసి లోపల దీపారాజన అయితే పూర్తి చేసేసిందండి. ఇంకా బయట తులసం దగ్గర అయితే పూజ అయితే చెయ్యాలండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి 4 దీపాలు వెలిగించి అయితే చేసింది. ముందుగా అయితే తులసమ్మ దగ్గర పసుపు కుంకంతో ముగ్గు అయితే పెట్టేసుకుందండి. తర్వాత తులసి చెట్టు చుట్టూరు కూడా శుభ్రం చేసి తులసి చెట్టుకి అయితే నీళ్ళైతే పోసింది. చూపించాను కదండి, తులసం చెట్టు కింద కృష్ణుడి బొమ్మ అయితే ఉంటుందని. ఆ కృష్ణుడి బొమ్మకైతే బొట్లయితే పెడుతుంది. తులసి చెట్టు మీద డైరెక్ట్గా పసుపు కుంకుమ అయితే వేయకూడదు కదండి. అందుకని తులసాకులకైతే ఇలా పసుపు కుంకంతో తులసాకులకు కూడా బొట్లయితే పెట్టుతుంది. దేవుడి పటాలకి పెట్టగా ఇంకా ఉన్న పూలనైతే తులసి చెట్టు దగ్గర అయితే ఇట్లాగా అలంకరిస్తుంది. చెప్పాను కదండి, తులసి చెట్టు దగ్గర 4 ప్రమిదలు పెట్టి దీపారాజన అయితే చేస్తున్నామని. ఇట్లాగా 4 ప్రమిదల్లో నువ్వుల నూనె అయితే వేసుకుని వత్తులు అయితే వేసుకున్నాము. బయట కదండి, ఇంకా గాలికి దీపాలు అయితే ఆగట్లేదు. అందుకని ఒత్తులకి చివర కొంచెం కర్పూరం అయితే రాస్తే తొందరగా వెలిగి ఉంటాయని కర్పూరం అయితే రాస్తుంది. ఇంకా లాస్ట్లో ఇట్లాగా దేవుడికి హారతి అయితే ఇచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక 10 రోజుల నుంచి నా వీడియోలు అయితే ఇంకా తులసమ్మ గురించే వస్తున్నాయి కదండి. ఇంకా ఈ సిరీస్ అయితే అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఉంటానండి.